మరి ఈ యొక్క రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయములో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఇక్కడ మరి జరిగించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, దాన్ని మనము చూసుకుంటూ మనం ముందుకు వెళదాం. ఎందుకంటే ప్రతి విశ్వాస జీవితంలో కూడా ఎప్పుడు రంగం మీదకి దేవుడు వస్తాడు అంటే నీవు నిస్సహాయ స్థితిలోనికి నువ్వు దిగజారిపోయినప్పుడు, హల్లెలూయా, నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు, నీ వల్ల ఏమీ కాలేనప్పుడు నిశ్చయంగా రంగం మీదకి వచ్చేవాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. నీ దగ్గరకు అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు. హల్లెలూయా. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు నీ దగ్గరికి చేస్తారు, నీ బంధువులు నీ దగ్గరికి చేస్తారు, నీ స్నేహితులు నీ దగ్గరికి చేస్తారు. అందరూ నీ చుట్టూ నేనున్నానని ధైర్యం కూడా ఇస్తారు. హల్లెలూయా. అయితే నీ కష్టకాలం వచ్చినప్పుడు, నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు నేనున్నానని భరోసానిచ్చి ముందుకు వచ్చే వాళ్ళు మాత్రము ఏ ఒక్కరు కనబడరు. ఎవరికి మహిమ కలుగునుగాక. అయితే అలాంటి నిస్సహాయ స్థితిలో నేనున్నానని నీకు భరోసా ఇచ్చే వ్యక్తులు అంటూ ఉన్నారంటే నీతో సహవాసం చేస్తున్నటువంటి నీ సంఘ సభ్యులు ముందుకుంటారు. ఇంకా నిన్ను ప్రేమించి నీ కోసం ప్రార్థన చేస్తూ, నీ కోసము నీ గురించి ఆలోచిస్తూ, నీ సుఖాల గురించి కూడా ఆలోచిస్తూ వెంబడించేటటువంటి సంఘ సభ్యులు ఉంటారు. అంతేకాదు, మరి ఈ యొక్క రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయములో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఇక్కడ మరి జరిగించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, దాన్ని మనము చూసుకుంటూ మనం ముందుకు వెళదాం. ఎందుకంటే ప్రతి విశ్వాస జీవితంలో కూడా ఎప్పుడు రంగం మీదకి దేవుడు వస్తాడు అంటే నీవు నిస్సహాయ స్థితిలోనికి నువ్వు దిగజారిపోయినప్పుడు, హల్లెలూయా, నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు, నీ వల్ల ఏమీ కాలేనప్పుడు నిశ్చయంగా రంగం మీదకి వచ్చేవాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. నీ దగ్గరకు అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు. హల్లెలూయా. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు నీ దగ్గరికి చేస్తారు, నీ బంధువులు నీ దగ్గరికి చేస్తారు, నీ స్నేహితులు నీ దగ్గరికి చేస్తారు. అందరూ నీ చుట్టూ నేనున్నానని ధైర్యం కూడా ఇస్తారు. హల్లెలూయా. అయితే నీ కష్టకాలం వచ్చినప్పుడు, నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు నేనున్నానని భరోసానిచ్చి ముందుకు వచ్చే వాళ్ళు మాత్రము ఏ ఒక్కరు కనబడరు. ఎవరికి మహిమ కలుగునుగాక. అయితే అలాంటి నిస్సహాయ స్థితిలో నేనున్నానని నీకు భరోసా ఇచ్చే వ్యక్తులు అంటూ ఉన్నారంటే నీతో సహవాసం చేస్తున్నటువంటి నీ సంఘ సభ్యులు ముందుకుంటారు. ఇంకా నిన్ను ప్రేమించి నీ కోసం ప్రార్థన చేస్తూ